ఈ గింజల కంటే తాలు ఎక్కువగా ఉంది, ఈ తాళంతా ఇక్కడికి ఎందుకు వచ్చిందని ఆ తాలు ఉన్న ఆ పొట్టు దగ్గర 2 చేతులు ఎత్తున పెట్టుకుని ఏడుతున్నాడంట. ఏంటంటే నా మెడల నరాలు నొప్పులు పడుతున్నాయి అన్నాడంట. ఎందుకు నొప్పులు పడుతున్నాయా అని నా పోటీ అడిగాడంట. ఏమి లేదు, చేనంతా నీళ్లు పెట్టాను. ఏంటంట, చేనంతా నీళ్లు పెట్టా, చేనంతా పిండి దింపా, చేనంతా కలుపు తీసా, చేనంతా తిరిగా, చేనంతా తొక్కా. నేను చేలో ఉన్న ప్రతి మొక్కకి కావలసిన అన్ని కూడా ఇచ్చే కదా. అర్థమవుతుందా? మీకు బాగా అర్థం కావాలని మన భాషలో చెప్తున్నా. అంతా కూడా చేనంతా తిరిగా, చేనంతా తొక్కా, చేనంతా కలుపు తీసా, ఇంకా చేనంతా పిండి జిమ్మా, చేనంతా పై ముందు కూడా కొట్టే, పురుగు పడకోకుండా కూడా అన్ని చేనంతా చేశా. ఇదేంది మరి 2 రకాలుగా, 2 కులాలుగా, 2 మతాలుగా, 2 వర్గాలుగా ఏర్పడ్డాయి అని అడిగాడంట. అందుకని బాధగా ఉంది అంట. ఏమి లేదయ్యా, ఇది ఈ గింజ అంటే ఇక్కడ ఒడ్డు గింజలాగా కనపడేవి ఇవి నీరు పీల్చుకోవాలా. ఏం చేయాలా? నీరు పీల్చుకోవాలా, పాలు పోసుకోవాలా, అది గింజగా మారలా. కొంత అందులో కొంత సగం గింజ ఉంది, అంటే అర్ధ గింజ సగమే పాలు పోసుకుంది. అంటే ఆ చెట్టులో ఉన్న ఆ సారాన్ని, ఆ దుబ్బులో ఉన్న సారాన్ని ఈ గింజ పీలవాల. అంతేనా? చెప్పండి, అంతేనా? చుట్టూ అంతటికి సారం ఉందా లేదా? చుట్టూ కలుపు తీశారు. ప్రతి మొక్క చుట్టూ కలుపు తీసేటప్పుడు రైతు ఏం చేస్తారంటే, కలుపు తీసే వాళ్ళు ముందుండడు, అనుకుంటాడు ఎందుకు, ఇంక వీళ్ళు వదిలిపెట్టింది ఏమనుంటే ఏరుకుందామని కదా. కాబట్టి మరి అంతా కలుపు తీసి అంతా చేసాం, మంచి చేసాము, కానీ దుగ్గులు పొట్టు చాలా ఉందా అని ఆందోళన పడుతుంటే, లేదయ్యా నీ తప్పు ఏమీ లేదు. ఏంటట, నీ తప్పు ఏమీ లేదు, అంతా నువ్వు అన్ని చేసావు, కానీ కొంత సారం తీసుకోలేదు, కొంత సారం తీసుకోలేదు. కాబట్టి ఇది నీ గింజలు, ఇవి నీకు ఉపయోగపడే గింజలు అని అన్నాడంట. అవునా? చప్పుడు కూడా జన్మపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్యలో, సహవాసములో, సంఘములో అనేక మంది చేర్చబడతారు. అర్థమవుతుందా? అనేక మంది చేర్చబడతారు. ఆ సంఘములో ఒకళ్ళు బిగిసి ఒకళ్ళు బిగవపోవటానికి, ఆత్మీయంగా ఒకళ్ళు అభివృద్ధి చెంది ఒకళ్ళు అభివృద్ధి చెందకపోవటానికి కారణం సేవకుడు కాదు, చెవులో వెళ్ళి చెప్పడం సేవకుడు. ఎప్పుడైనా చూసారా? ఎక్కడైనా ఏ సేవకుడైనా వాక్యం సంఘంలో ఉన్న వారి చెవుల్లోకి వెళ్ళి చెప్పడం చూసారా? పెద్ద శబ్దంతో చెప్తాడు, చాలకపోతే నాలాంటి మైక్ వాడు తీసుకొని చెప్తాడు. అప్పుడు అందరికి వినపడుతుంది కదా. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదం అందరికి వినపడుతుంది, దీవెన అందరికి వినపడుతుంది, దేవుని యొక్క నియమ నిబంధన కట్టడలన్నీ కూడా అందరికి వినపడుతున్నాయి. ఆ సారాన్ని తీసుకున్న వారు ఎలా ఉంటారు? గట్టి గింజ వలె